5 కిలోమీటర్ల దూరం నేను సేవకు నడిచి వెళ్ళేవాడిని. ఆ స్థలానికి వెళతానికి రోడ్డు వసతి లేని ప్రాంతం. నేను అక్కడ నుండి మన ఊరు నుండి సేవకి వెళ్ళినంత వరకు నేను 5 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళేవాడిని. మళ్ళీ 5 కిలోమీటర్లు నడిచి వచ్చేవాడిని. వచ్చిన వెంటనే పాస్టమ్మ గారిని అడిగేవాడిని, అమ్మ ఈరోజు ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు అంటే ఆమె పేర్లు చెబుతాయా, పలానా 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 వాళ్ళు ఒక 5 రాలా అంటే, అంత దూరము నుండి నడిచి వచ్చిన కొంచెం నీళ్లు తాగేవాడిని. వెంటనే బయలుదేరి మళ్ళీ 5 కిలోమీటర్ల దూరం రాని వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. దేవునికి స్తోత్రం. ఎట్లండి, 5 కిలోమీటర్ల దూరం రాని వాళ్ళ ప్రాంతాలు అక్కడ ఉన్నాయి. వెళ్ళి వాళ్ళని దర్శించి కొన్ని మాటలు చెప్పి ఒక్కరోజు కలుసుకొనకపోవటం వలన ఏమన్నాడు, ఏలు పెడితేనే నమ్ముతానన్నాడు. తోమా, అమ్మా అలా ఉండకూడదు మనం అంటే. అప్పుడు ఆ సమయంలో వాళ్ళ సమస్యలు ఏదో చెప్పేవాళ్ళు. చెప్పి అయ్యా ఇక మీదట మేము ఎప్పుడు రాకుండా ఉండము అనేటట్టుగా వారిని దర్శించి ఇంటికి వచ్చేటప్పుడు గల రాత్రి 12, 1 గంట 2 గంటలు అయ్యేది. అందరం దర్శించి వచ్చేవాడిని. వాళ్ళు నిద్రపోతున్నా కూడా తలుపు తట్టేవాడిని, ఈరోజు రానిది కొరత ఏంటి. అలా పరిచర్య చేస్తే నా యేసయ్య నన్ను బహుగా దీవించాడు. ఎంతగా దీవించాడు, అందరిలాగా దీవించాలా. ఏం చేస్తే, ఆయన పని చేస్తే. చూడండి, చాలా కుర్చీలు మనుషులు లేరు, వాళ్ళందరూ మీకు తెలుసు. వాళ్ళందరినీ మీరేం చేయాలి, సాయంకాల సమయంలో అందరూ భారభర్తిమ్మ కలిగిన పిల్లలుగా ఉండి వారిని దర్శించాల. అయ్యో ఒకవేళ వెనకబడిపోతారేమో, ఒకవేళ ఏదైనా మార్గం తప్పిపోయారేమో, లేదంటే సమీపంగా ఉన్న మన పిల్లలు మందిరాలకు వెళ్ళారేమో అని ఆ విధంగా వారిని దర్శిస్తే 2వ వారంలో చర్చి అంత ఫుల్లుగా ఉండిద్ది. దేవునికి స్తోత్రం. పరిచర్యలో ఇదొక పరిచర్య. ఆత్మలో బలపరిచే విషయములలో ఇదొక పరిచర్య. అలా చేస్తే ఆయన అంటాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీ అలసటను గుర్తించక నువ్వు నా కొరకు చేసావు గనక నేను నిన్ను దీవిస్తాను. ఇదిగో దీవించమని సెలవాయను, నేను దీవించను, నేను దీవిస్తాను. నేను తక్కువ కాకుండా దీవించే దేవుడు. అందుకని మనము చాలా భారభరితంగా పిల్లలుగా ఉండాలి. నా మటుకు నేనంటే దేవునికి సమీపంగా మనం ఉండం. దేవుని పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తాడు. కార్యములన్నీ సఫలము చేయగలిగిన వాడు మహోన్నతమైన దేవుడు మన కార్యములను సఫలము చేస్తాడు. అందుకని అంటాడు సంఖ్యాకాండములో ఒక చక్కని మాట చూస్తే 24వ అధ్యాయం 5వ వచనములో యాకోబు నీ గుడారములు, యాకోబు పిలుస్తున్నాడు, యాకోబు నీ గుడారము, ఇశ్రాయేలు నీ నివాస స్థలము ఎంతో రమ్యమైనవి. దేన్ని దీవిస్తాడు? నువ్వు దేవుని పని చేస్తే కేకేసి నిన్నంటాడు. ఏమని? ఇశ్రాయేలు నీ గుడారము, యాకోబు నీ నివాస స్థలములు ఎంత రమ్యమైనవి. దేవునికి స్తోత్రం. ఆచారంగా అలవాటుగా రావద్దు దేవుని సన్నిధికి. ఓ దేవుని పనిలో త్యాగశక్యము కలిగిన బిడ్డలుగా ఉంటే నీ ఇంటిని దీవిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు,
సమస్తమును దేవుడు నీకు సఫలము చేస్తాడు. నువ్వు నా పని చేసేవు గనక నీ పనులన్నీ నేను చేస్తాను. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. అది వాగుల వలె వ్యాపించను, నదీ తీరమందున్న తోట వలె ఉన్నది, యెహోవా నాటిన అగర చెట్లు వలె నీళ్ళ యొద్దనున్న దేవదారు వృక్షముల వలె మన కుటుంబాలు ఉంటాయి. ఆమేన్. ఎప్పుడు ఆత్మల కలవాలని తృష్ణ కలిగి ఉండాలా? ఎవరికైనా ఒక వాక్యం చెప్పి ప్రభు వైపు మళ్ళించాలని తృష్ణ కలిగి ఉంటే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచువాడు మన దేవుడు, తృప్తిపరచువాడు. చూడండి, మన గుడారాలు, మన నివాస స్థలములు నా దృష్టికి ఎంతో రమ్యమైనవి. రమ్యముగా చేసి దీవించాలని, మరలని ఆయన వలె చెయ్యాలని, ఏ స్థలంలో నిలబెడితే ఆ స్థలంలో ఒక దీవెనికరమ కలిగిన పాత్రగా దేవుడు ఉంచాలని ఆశపడుతున్నాడు గనక మన ఇంటిని దీవిస్తున్నాడు, మన నివాస స్థలమును దీవిస్తున్నాడు. దేవుని పని ఎడల మనము ఒక మక్కువ కలిగి ప్రార్థన చేసినప్పుడు నిత్యము నిరంతరము దేవుడు దీవిస్తాడు. చదవం కింద మాట. నీళ్లు అతని బొక్కెల నుండి కారును, అతని సంతతి వారు బహుజలముల యొద్ద నివసించును. అతని రాజు ఎట్లమా? అతని సంతతి వారు బహుజలముల యొద్ద నివసించు. నీళ్ల యొద్ద, నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు నువ్వు నా పని చేయి, నువ్వు నా మాట విను, అటు ఇటు ఎలుచూపు చూడవద్దు, నా వైపు చూడు. నిన్ను నీ కుటుంబాన్ని నేను దీవిస్తాను, నిన్ను నీ బిడ్డలు దీవిస్తాను, నీ చేతి పనులు దీవిస్తాను. సమస్తమును సర్వమును దీవించాలంటే నా అడుగులలో అడుగే వీటి నేర్చుకో. నా అడుగు జాడల్లో నువ్వు నడిస్తే నిత్యము నీ కుటుంబాన్ని దీవిస్తాను. విస్తారముగా దేవుని దీవెనలు పొందాలంటే మనము ఘనమైన తండ్రి నామాన్ని ఘనపరచాలి. ఇర్మీయా గ్రంథంలో ఒక మాట మహిమ కలిగిన దేవుడు అంటున్నాడు. 17వ అధ్యాయంలో 7వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనములో, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. చూడండి, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ధన్యుల జాబితాలో చేర్చబడతాం. ఏ లెక్కలో, ఏ జాబితాలో? కీష్ అంట భాగ్యవంతుడంట. ఆమేన్. ధన్యులము, భాగ్యవంతులు మనం. యేసయ్య పిల్లలు ధన్యులము. ధన్యుడనే భాగ్యం ఎవరికి దొరికిద్ది? ఆయన సన్నిధిలో కూడి వినటము ఎవరికి దొరికిద్ది? ఈరోజు దేవుని గణపరచటము ఈ భాగ్యము ఎవరికి దొరికిద్ది? కనుక నేను వచ్చాను కనుక, నేను వింటున్నాను కనుక ఈ మాటలను అంగీకరించి అనుసరిస్తే నేను భాగ్యవంతుడును, నేను ఆయనను గణపరచబడిగా ఉంటానని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవుని నమ్ముకుంటే దేవుడు నీకు ఒక ఆశ్రయముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎట్లా? ఇక మనకు ఆశ్రయం ఏది లేదు. ఎవరు మన ఆశ్రయం? దేవుని నమ్ముకున్నవాడు భాగ్యవంతుడిగా ఉంటే నీతిమంతులకు దేవుడే ఒక ఆశ్రయ దుర్గం అన్నమాట. వాడు జలముల యొద్ద నాటబడిన అతడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. ఆమేన్. ఎక్కడ ఉంటాం మరో? నేను ఆలోచన చేస్తే జలముల యొద్ద నాటబడిన చెట్టుకి
సామాన్యంగా 100% ఏ తెగులు సంభవించదు. పొలంలో ఉన్న ఏ చెట్టుకైనా తెగులు వచ్చింది, కానీ నీటి కాలువల ఎవరన్నా నాటబడిన చెట్టుకి తెగులు రాదు. దేవుని ప్రసన్నత, దేవుని అభిషేకం ఉన్నది గనక అతడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉన్నాడు. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. అది కాలువల ఓరన దాని ఏరు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. ఏంటండి అది ఎలా ఉండిద్ది? ఎట్ట కలిగినను శ్రమ కలిగి, ఎట్టంటే శ్రమ, ఎట్ట కలిగినను దానికి భయపడదు. ఎట్టకోది భయపడదు. దాని ఆకు పచ్చగా, దాని ఆకులు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున, ఆకులంటే మన మాటలేనండి. ఎట్లాంటిదంట? ఓ, దాని ఆకులు పచ్చగా ఉండును. ఎట్ట కలిగినను భయపడదు. శ్రమలు కలిగినను అది భయపడదు. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు. ఎప్పుడు ఫలించిద్దండి. ఎట్లా? ఎప్పుడు పచ్చగా ఉండిద్దండి. నీవు, నీ కుటుంబము, నీవు, నీ బిడ్డలు, నీవు, నీకు కలిగిన సమస్తము కూడా అనేకులకి దేవుడు ఔషధంగా మారుస్తాడు. అనేకులకు దీవెనకరంగా ఉంటావు, అనేకులకు ఆశీర్వదకరంగా ఉంటావు. ఓ, నిత్యము నిరంతరము నీవు, నీ పిల్లలు ఫలించాలంటే యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. కీర్తనలు అంటాడు అతడితో, నీటి కాలువల ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు అతడు చేయనిదంతయు. మనము చేసే ప్రతిదీ, మనం చేసే ప్రతి అడుగు దేవునిలో ఉంటే, నీతిలో ఉంటే, ఆయన మాటలో ఉంటే ఎట్ట కలిగినా భయపడదు. వర్షాలు లేకపోయినా కాపు మానదు, చింతనందదు. కాపు మానకుండా మన దేవుడు ఉన్నతమైన పరిస్థితులు చేయగలిగిన వాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలా, ఆయనను గణపరచాలా. ఆయన చిత్తాన్ని గణపరిస్తే, ఆయన అడుగు జాడలో నడిస్తే, ఆయనతో కలిసి మాట్లాడే సంభాషణ కలిగిన అనుభవం మనకు కలిగి ఉంటే దేవుడిని మనల్ని బహుగా దీవిస్తాడు. దేవుడికి ఏ భేదము లేదండి. చిన్నవారు పెద్దవారు అని కానీ, పేదవారు ధనికులు ధనవంతులని కాదు. ఆయనతో, ఆయనలో నిలబడితే పేదవాడే గొప్పవాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని పక్షముగా నువ్వు ఉన్నావు గనక, నీ పక్షముగా దేవుడు ఉన్నాడు గనక నిన్ను ఘనముగా దీవిస్తాడు. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ప్రత్యేకము కలిగిన మాట, ఈ రాత్రి ఈ ప్రకటకాల సమయంలో మన దేవుడు మనల్ని దీవించాలని. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది, జీవజలముల నది, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము యొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్య. ఎక్కడికి వెళ్తుంది ఆ నది? పట్టణములో రాజవీధులలో సంచరించుకుంటూ వెళుతుంటే నీ ప్రార్థన ఆ పరిశుద్ధాత్మ దేవుడికి వినబడితే, కనబడితే ఆ నది నీ ఇంటికి కూడా వచ్చింది. స్తోత్రం. ఆ నది నీ బిడ్డల ఎద్దకు వచ్చింది, నిన్ను దీవించటానికి వచ్చింది, నిన్ను ఉద్ధరించటానికి ఆ నది ఆ పట్టణపు రాజవీధిలో ప్రవహిస్తుందంట. ఆ నది యొక్క ఈవలను, ఆవలను జీవవృక్షము, అది నెలనెలకు కాపు కాయను, 12 కాపులు కాయను. ఏమండి, ఎక్కడైనా ఉన్నదా చెప్పండి? ఆ నదీ తీరం అనంట జీవవృక్షాలు ఉన్నాయంట. అది నెలకు కాపు కాసిద్దంట.
ఏ చెట్టు లేదు నెల నెల కాపు కాసేది. ఆ నెల నెల కాపు కాయాలంటే నువ్వే. దేవునికి స్తోత్రం. దేవుని యందు దీవారాత్రులు గణపరిచే బిడలగా ఉంటే మహిమలో నుండి అధిక మహిమలోనికి, కృపలో నుండి అధిక కృపలోనికి, విస్తారమైన దీవెనలతో, విస్తారమైన ఫలాలతో, విస్తారమైన ధనధాన్యాలతో దీవించాలని ఆ నది ఎట్లా ఉండిద్దంట? 12 నెలలు 12 కాపులు. నిజంగా మన కుటుంబాల్లో ప్రత్యేకంగా ఉండాలి. ప్రార్థన చేసే కుటుంబాల్లో అర్థం చేసుకుంటే 12 నెలలు 12 ప్రార్థనలు మన ఇంట్లో జరగాల. ఆమెను చెప్పు. ఎట్లా జరగాల? ఎట్లా జరగాలి? 12 నెలలు 12 ప్రార్థనలు పెడితే 12 కాపులు కాస్తుంది నీ ఇల్లు. అదే ఉన్నతమ్మ కలిగిన వృక్షము నువ్వై ఉన్నావు, నీ కుటుంబం అయి ఉన్నావు. పలు రీతిలుగా దీవించినది దీవించకుండా, ఆశీర్వదించింది ఆశీర్వదించకుండా, విస్తారముగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దీవించి మహిమలో నుండి అధిక మహిమలోకి, కృపలో నుండి అధిక కృపలోనికి దాటించాలని మహోన్నతుడైన దేవుడు హెచ్చరిస్తున్నాడు. అందుకని దేవుని నామాన్ని గణపరిచే బిడలుగా ఈరోజు ఉన్నట్లు రేపు ఉండొద్దు, నిన్నుండట్టు ఈరోజు ఉండొద్దు. నిన్నటి విధానము వేరు, పాతవి గతించను, సమస్తం అంత క్రొత్తవే. కొత్త స్థితిలో, ప్రార్థనలో, విజ్ఞాపనలో దేవుని నామాన్ని గణపరచటానికి నువ్వెంత విజ్ఞాపన చేస్తే పరిశుద్ధాత్మ కలిగిన జీవపు నది నీ ఇంటిలో ప్రకాశించిద్ది, నీ గ్రామంలో ప్రకాశించిద్ది, నువ్వు వెళ్ళే మార్గంలో ప్రకాశించిద్ది. నువ్వే స్థలంలో ఉంటే, ఆయన అంటాడు, నా పిల్లలు ఎక్కడ ఉంటే, నా దాసుడు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను, తనతో ఉంటాను, తనకు తోడుగా ఉంటాను. వాగ్దానము చేసిన దేవుణ్ణి మనము గణపరచాలా. మనమందరిని దేవుడు అంటున్నాడు, నేను చాలామంది జాలర్లను పిలిచాను. ఎందుకని? ఆత్మలను రక్షించటానికి. మనమందరము ఆయన సన్నిధానములో జాలర్లమై ఉన్నాం. కొండ సందులలో, బండ లోయలలో సంచరించటానికి నేను ఏటగాళ్ళుగా నేను ఎన్నుకున్నాను. ఎక్కడికైనా వెళ్ళగలవు, ఏ స్థలంలోనైనా నిలబడగలవు. నీ మాటలలో శక్తి, నీ మాటలలో దేవుని ప్రసన్నత ఉన్నదేక ఎవరితోనైనా మాట్లాడగలవు. నువ్వు మాట్లాడుతుంటేనే స్వస్థతలు జరిగిపోతూ ఉంటాయి. నిన్ను బట్టి అన్ని జనులు నా నామాన్ని గణపరుస్తారు. ఇట్లా నయమాన్ ఇంటి దగ్గర ఒక చిన్న బార్నిస్ పిల్ల, చిన్న పాప ఏమైంది? చిన్న పిల్ల ద్వారా రాజ్యాన్ని పరిపాలన చేసే గవర్నర్ మారుమనసు పొందాడు. మార్గము చూపించింది. ఆమేన్. ఏం చూపించింది? అమ్మా, మా ప్రాంతంలో, మా ప్రదేశంలో ఒక దైవభక్తి కలిగిన దైవజనుడు ఉన్నాడు. మన అయ్యగారు కానీ అక్కడికి వెళితే వెంటనే కుష్ఠరోగం నివారణ చెప్పింది. రాజుగారు ఏం చేశాడు? వెండి బంగారములు దుస్తులు ఇచ్చి ఒక అతనితో పంపించాడు. అది నాకు అవసరం లేదు, అతను రమ్మను. నయమాను వెళ్ళాడు, దేవుని సేవకుని మాటకి లోబడ్డాడు. అతను కుష్టి వ్యాధి నివారణ అయ్యింది. దేవుని నామమును గణపరిచింది. ఆ పిల్ల ఇశ్రాయేలులో చిన్నదని రాయబడింది. నువ్వు నీతిమంతుడు గనక నీ నోటి నుండి పలికే ప్రతి మాట ఒక నూతనమైన అద్భుతము జరిగించాలా. జరిగించి తీరుతాడు, జరిగించి గణపరుస్తాడు మన దేవుడు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. నీ భాగమేంటి? నీ ప్రయాసం ఏంటి? నీ వంతేంటి?
ఏ విధము చేతనైనా ఒక ఆత్మను రక్షించటానికి నేను ప్రయాసపడుతున్నానన్నాడు పౌలు. మనం కూడా ఆత్మల కొరకు ప్రయాసపడదాం. సమస్తం ఆయన అన్నాడు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతుకు, నీకేది కావాలంటే అది ఇస్తాను, నువ్వు భయపడొద్దు. దేవునికి ఏమి సంతోషము? కొన్ని ఆత్మలను రక్షించి ఆయన చేతికి అప్పగించి ఆయన సన్నిధికి తోడుకొస్తే దానికి మించిన సంతోషం మరొకటి లేదు. అలాంటి ఒక బలమైన పాత్రగా నిన్ను చెయ్యాలని, పాత్రలో విలువైన పాత్ర బంగారపు పాత్ర, నిన్ను బంగారములాగా మార్చాలని, ఒక ప్రత్యేకంగా నిన్ను ఘనపరచాలని, మహిమ ఘనత ప్రభావము దేవునికి కలుగునట్లు ప్రభు రాకడ పడింతరం ఆలోచన చేయి. నీ రాబడి ఎంత, నీవిచ్చేది ఎంత, నీ ప్రయాసం ఎంత, ఆత్మల ఆదాయం ఎంత, స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన విధానం ఏంటంటే, ఏ విధము చేతనైనా నేను ఒక ఆత్మను రక్షించాలి. న్యాయ సింహాసనం మీద మనం నిలబడినప్పుడు ఆయన లెక్క చూసి మనల్ని అడగబోతున్నాడు. మనం ఆయన ముందు మధ్యలో నిలబడబోతున్నాం. ఎంతమందిని ఎంతమంది పిల్లలు అని దేవుడు అడగడు, ఎంత సంపాదించావని దేవుడు అడగడు. దేవుడు అడిగేది ఒకే ఒక మాట, ఎన్ని ఆత్మలను రక్షించా సహోదరి, ఎన్ని ఆత్మలను రక్షించావు సహోదరుడని ఆయన మనల్ని లెక్కడగబోతున్నాడు. మనం చాలా జాగ్రత్తగా వినను వినకపోయినను, ఆమేన్. ఎట్లా? ఈనెనను వినకపోయినను. యెహెజ్కేలు గ్రంథంలో ఒక చక్కని మాట 2వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. వారు తిరుగుబాటు చేయువారు గనుక. ఎందుకని? నువ్వు చెబితే ఎవరు నీ మాట వినరు. లోకంలో ప్రజలందరూ తిరుగుబాటు చేసేవారు గనక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాట ప్రకటన చెయ్యి. వారు తిరుగుబాటు చేసే ప్రజలు, నువ్వు చెబుతున్నావని ఎవరు నీ మాటలు అంగీకరించరు. వారు వినినను వినకపోయినను, నరపుత్రుడా నువ్వు నా మాటలు వారికి ప్రకటన చేయి. 7వ అధ్యాయము 2వ వచనములో వారికి ప్రకటన చేయి. ప్రభువైన యేసు త్వరగా రాబోతున్నాడని మనము ప్రకటన చేయటం మానవద్దు. నరపుత్రుడా ప్రకటింపుము, నరపుత్రుడా ప్రకటన చేయి. ఇశ్రాయేలీయుల దేశముకు అంతము వచ్చింది. నలుదిక్కుల దేశానికి అంతము వచ్చి 4 ప్రక్కల అంతము సమీపముగా ఉన్నది. ప్రకటన చెయ్యి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా ఇప్పుడు నీకు అంతము వచ్చేయున్నది. నీకు కూడా అంతం వచ్చింది. జాగ్రత్త. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు? ప్రకటన చేయకపోతే దేవుని గురించి, దేవుని రాకడ గురించి, దేవుని గురించి, దేవుని సన్నిధిని గురించి నీవు ప్రకటన చేయకపోతే దేశానికే కాదు, నరపుత్రుడా నీకు కూడా అంతం వచ్చింది. ప్రకటన చేయి. వినను వినకపోయినను. శ్రమలే ఒక కిరీటం అండి, శ్రమలే ఒక భాగ్యం అండి. శ్రమలు, హింసలు అదే ఒక మహానందము గనక వారు వినను వినకపోయినను నా మాటల ప్రకటన చెయ్యి. వారు తిరుగుబాటు చేసే ప్రజలు, నీ మాట వినరు. వాళ్ళు వినకపోయినా నా మాటలు ప్రకటించు. ఇశ్రాయేలు దేశముకు అంతము సమీపించింది, నలుదిక్కుల దేశానికి అంతం వచ్చింది. కానీ నువ్వు ప్రకటన చేయకపోతే అందరికా కొందరకా? చెప్పండి, అందరికా కొందరకా? ఇక్కడ ఉన్న వారందరితో అంటున్నాడు, నా మాటలు నువ్వు ప్రకటన చేయకపోతే నీకు కూడా అంతం వచ్చింది. కనుక నువ్వేం చేయాలి? వినకపోయిన ప్రతి వ్యక్తికి దేవుని మాటలు చెప్పి అనేకమైన ఆత్మలను రక్షించటానికి
ప్రయాసపడదాము. దేవుడు జీవ కిరీటం తీసుకురాబోతున్నాడు, మహిమ కిరీటం తీసుకురాబోతున్నాడు, అక్షయ కిరీటం తీసుకురాబోతున్నాడు, వాడబారని కిరీటము తీసుకురాబోతున్నాడు. ఆత్మను రక్షిస్తే నీకు కిరీటాన్ని ఆయన మహిమ కలిగిన దేవుడు మౌటాన్ని నీకు పెట్టి కిరీటాన్ని ధరింపచేసి ఆయన సింహాసనము ప్రక్కన నిన్ను కూర్చోబెట్టుకొనటానికి రాజులకి రారాజు రాబోతున్నాడు.